హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ హారర్ సైన్స్ ఫిక్షన్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ద గూర్జ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్లో డ్రాసా అనే పేరు గల ఒక స్నైపర్ గత 10 రోజుల నుంచి కూడా ఒక టన్నెల్లోనే ఉంటుంది. ఎందుకంటే దాని దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఒక గవర్నమెంట్ డెలిగేట్ని చంపాలి అని తనకు ఒక టాస్క్ ఇచ్చి ఉంటారు. నిజానికి ఈ డ్రాసా తన పనిలో చాలా నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది. చాలా దూరంలో నుంచి డ్రాసా తన పనిని పూర్తి చేస్తుంది. పని పూర్తయిన తర్వాత డ్రాసా ఆ బుల్లెట్ సెల్లిని తన దగ్గరే పెట్టుకుంటుంది. మరోపక్క లెవి అనే పేరు గల ఒక స్నైపర్ నైట్ మేర్స్ వల్ల చాలా బాధపడుతూ ఒక బీచ్ దగ్గరికి వెళ్లి కూర్చుని అక్కడ ఏదో పోయంని రాస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక అన్నోన్ నెంబర్ నుంచి తనకు ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. అతన్ని సి పెండెల్ట్ అనే ప్లేస్ కి వచ్చి రిపోర్ట్ చేయమని చెప్తారు. లెవి వెంటనే ఆ ప్లేస్ కి వెళ్లి అక్కడ ఒక లేడీని కలుస్తాడు. ఆ లేడీ లెవిని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. వాళ్ళ మాటల ద్వారా మనకు లెవి నేవీ నుంచి 4 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయ్యాడని, అతను ఒక బెస్ట్ స్నైపర్ అని తెలుస్తుంది. ఆ తర్వాత ఆ లేడీ లెవీని చూసి నువ్వు ఏమైనా ఈ మధ్య ఏదైనా టాస్క్ ని చేస్తున్నావా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న లెవి లాస్ట్ టాస్క్ టైంలో ఒక ఆఫీసర్ నేను ప్రాజెక్ట్ కి ఫిట్ కాదని చెప్పారు, అప్పటి నుంచి నేను ఏమీ చేయడం లేదు అని చెప్తాడు. ఆ తర్వాత లేడీ వెంటనే ఆ లెవీని చూసి నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా అని అడుగుతుంది. దానికి లెవి నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అని చెప్తాడు. అప్పుడు ఆ లేడీ లెవీకి ఒక టాస్క్ని ఇవ్వగా లెవి కూడా దానికి ఓకే చెప్తాడు. అంటే ఈ ఎంక్వైరీ అంతా కూడా లెవీకి టాస్క్ని ఇవ్వడం కోసమే చేసి ఉంటుంది. మరోపక్క డ్రాసా తన మదర్ సమాధి దగ్గరికి వెళ్ళగా తన ఫాదర్ కూడా అక్కడే ఉంటాడు. అక్కడే ఫాదర్ మరియు డాటర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. డ్రాసా తన దగ్గర ఉన్నటువంటి ఆ ఖాళీ బుల్లెట్ సెల్ ని తన డాడీకి ఇస్తుంది. నిజానికి ఈ విధంగా చంపడం అనేది ఆ డ్రాసాకి అస్సలు నచ్చకుండా ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ కూడా తన ఖాళీ బుల్లెట్ సెల్ ని తన ఫాదర్ కి ఇస్తూ ఉంటుంది. అలా తన ఫాదర్ కి ఖాళీ బుల్లెట్ సెల్ ని ఇచ్చి తను చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. డ్రాసా ఫాదర్ ఒక క్యాన్సర్ పేషెంట్ అయి ఉంటాడు. డ్రాసా ఫాదర్ వెంటనే డ్రాసాని చూసి రాబోయే వ్యాలంటైన్స్ డే రోజు నేను చనిపోతాను, ఎందుకంటే మీ అమ్మ ఎలాగో లేదు, నువ్వు కూడా నీ పనుల్లో బిజీగా ఉంటున్నావు, ఎలాగో నాకు ఈ క్యాన్సర్ ఉంది కదా, అది నన్ను మెల్లమెల్లగా లోపల తింటూ వస్తుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న డ్రాసా చాలా షాక్ అవుతుంది. కానీ డ్రాసా తన ఫాదర్ డెసిషన్ ని అర్థం చేసుకుంటుంది. వెంటనే డ్రాసా తన ఫాదర్ తో మాట్లాడుతూ నన్ను ఇంకో మిషన్ కి సెలెక్ట్ చేశారు, అందువల్ల నేను 1 సంవత్సరం వరకు ఇంటికి రాలేను అని అంటుంది. మరోపక్క సెప్టెంబర్ మంత్ లో లెవి మిషన్ స్టార్ట్ అవుతుంది. అతనికి తెలియకుండానే ఇంజెక్షన్ చేసి అతనికి తెలియని ఒక ప్లేస్ కి ఎయిర్ప్లేన్ లో తీసుకుని వెళ్తారు. అక్కడే అతని వస్తువులన్నీ కూడా తీసేసుకుంటారు. ఆ తర్వాత అతనికి ఎక్కడికి వెళ్లాలో ఆ లొకేషన్ మాత్రమే చెప్తారు. దాంతో లెవి వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి పారాషూట్ సహాయంతో ఒక నిర్మానుష్యమైన ప్లేస్ లోకి రీచ్ అవ్వగా అక్కడికి మరొక సోల్జర్ కూడా వచ్చి తనని కలిసి నేను గత 1 year నుంచి కూడా ఇక్కడే ఎవరిని కలవకుండా మాట్లాడకుండా ఉన్నాను, ఇక్కడ అంత నిర్మానుష్యంగా ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. నిజానికి వాళ్ళ డ్యూటీ గూర్జ్ కి వెస్ట్ టవర్ దగ్గర ఉంటుంది. అలాగే అక్కడ ప్రతి 1 year కి కూడా ఒక సోల్జర్ ని అపాయింట్ చేస్తూ ఉంటారు అని తెలుస్తుంది. గూర్జ్ అంటే 2 కొండల మధ్య ఉన్న ఒక పాతాళం లాంటి ప్రదేశాన్ని ఇక్కడ గూర్జ్ అంటూ ఉంటారు. ఆ 2 కొండల మధ్య కూడా ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ 2 టవర్స్ ఉంటాయి. ఈ ఇయర్ అక్కడ డ్యూటీ చేయడానికి లెవీకి ఇచ్చి ఉంటారు. అక్కడ రైట్ టవర్లో కూడా వేరే వాళ్ళు డ్యూటీలో ఉంటారు, కానీ వాళ్ళతో మాట్లాడడం ఎలా ఉండదు. ఇన్ఫాక్ట్ 2 టవర్స్ మధ్య చాలా డీప్గా గ్యాప్ మరియు నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. బేసికల్గా ఈ లెవీ వర్క్ ఏమిటి అంటే ఆ టవర్లో ఉండి ప్రతిరోజు కూడా మిలిటరీ ఎక్విప్మెంట్స్ని చెక్ చేయడం, ప్యాట్రోలింగ్ చేయడం, తనకి అసైన్ చేసిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా పూర్తి చేయడం. కానీ ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు అని తనకు కూడా ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. ఆ ఏరియాలో పూర్తిగా క్లాకర్స్ ఉంటాయి, ఎందుకంటే ఆ ఏరియా ఏ స్పై శాటిలైట్ డిటెక్షన్లో కూడా కనిపించకుండా ఉండడానికి అలా చేసి ఉంటారు. అంటే దాని అర్థం ఆ ప్లేస్ ప్రపంచంలో దాచబడుతున్న ఒక సెన్సిటివ్ ప్రదేశం అయి ఉంటుంది. జేడీ అనే వ్యక్తి ప్రీవియస్ గా అక్కడ ఆఫీసర్ గా వర్క్ చేసి ఉంటాడు. అతనే ఈ మాటలన్నీ కూడా లెవీకి చెప్తూ ఉంటాడు.
జేడీ ఆ లెవీతో మాట్లాడుతూ బయట నుంచి ఇక్కడికి అసలు ఏ ఫోన్లు రావు, ఇక్కడ ఒక రేడియో మాత్రమే ఉంటుంది, అందులో ఒక ప్యానిక్ బటన్ మాత్రమే ఉంటుంది, అదే ఇక్కడి నుంచి బయటికి సిగ్నల్స్ని పంపించగలదు, కానీ ఆ సిగ్నల్స్ ఎవరికి వెళ్తున్నాయో ఎవరికీ తెలియదు. ఒకసారి ఈ క్లాకర్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయితే ఆటోమేటిక్గా ఒక స్ట్రే డాగ్ ప్రోటోకాల్ స్టార్ట్ అవుతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న లెవీ జేడీని చూసి అసలు స్ట్రే డాగ్ ప్రోటోకాల్ అంటే ఏమిటి అని అడుగుతాడు. దానికి ఆ జేడీ అదేమిటో నాకు కూడా తెలియదు, ఒకవేళ నువ్వు ఎయిర్ రెడ్ సైజ్ శబ్దం వినగానే వెంటనే పరిగెత్తు, అసలు ఆగకు. ఈ ప్లేస్ కోల్డ్ వార్ జరిగే టైంలో నిర్మించడం జరిగింది, ఇరువైపు దేశాలు ఈ ప్లేస్ ని ప్రైవేట్ గా ఉంచాలని డిసైడ్ అయ్యారు. అప్పటి నుంచి వెస్ట్ సైడ్ కంట్రీ అంటే మనది ఇక్కడ పని చేయడానికి ఒక గార్డ్ ని పంపించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈస్ట్ సైడ్ కంట్రీ కూడా తన సైడ్ నుంచి ఒక గార్డ్ ని ఇక్కడ డ్యూటీలో పెడుతూ ఉంటుంది అని చెప్తాడు. అవి మొత్తం విన్న లెవీ మొత్తం అర్థం చేసుకుని అసలు దీని ఉద్దేశం ఏమిటి, ప్రజల్ని ఈ గూర్జ్ దగ్గరికి రాకుండా ఉంచడమా అని అంటూ ఉంటాడు. జేడీ వెంటనే ఆ లెవీని చూసి దీనికి రివర్స్గా నువ్వు ఏ ఒక్కదాన్ని కూడా గూర్జ్ నుంచి బయటికి పోనివ్వకూడదు, ఇది హిల్ ప్రవేశ ద్వారం, మనం ఇక్కడ గేట్ కీపర్స్ లాగా పని చెయ్యాలి. గూర్జ్లో విచిత్రమైన క్రియేచర్స్ కూడా నివసిస్తూ ఉంటాయి, వాటిని హ్యాలోమెన్ అని అంటూ ఉంటారు. 1940లో 3 బెటాలియన్స్ ని ఇక్కడ గూర్జ్ని క్లీన్ చేయడానికి పంపించారు, కానీ వాళ్ళల్లో ఏ వ్యక్తి అస్సలు తిరిగి రాలేదు. ఆ బెటాలియన్స్ లో దాదాపుగా 2400 మంది సోల్జర్స్ ఉన్నారు, కానీ ఏ ఒక్కరి గురించి కూడా అసలు ఏమీ తెలియలేదు అని ఆ జేడీ లెవీకి చెప్తాడు. ఆ తర్వాత రోజు జేడీ డ్యూటీ పూర్తవుతుంది. జేడీ లెవీని అక్కడ డ్యూటీలో పెట్టి వెళ్తాడు. జేడీని బయటికి తీసుకుని వెళ్ళడానికి ఒక హెలికాప్టర్ అక్కడికి వస్తుంది. ఆ హెలికాప్టర్ లోకి ఒక తాడు సహాయంతో ఎక్కి అక్కడ పైలట్ కి తనని ఇంట్రడ్యూస్ చేసుకోగానే హెలికాప్టర్ లో నుంచి ఒక వ్యక్తి జేడీని షూట్ చేస్తాడు. దాంతో జేడీ పైనుంచి కింద అదే గూర్జులో పడిపోతాడు. ఇదంతా కూడా ఆ లెవీని డ్యూటీలో అపాయింట్ చేసిన ఆ లేడీనే చేపిస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం ఈ రోజు వరకు కూడా ఆ గుర్జులో డ్యూటీ చేసిన ఏ ఆఫీసరు కూడా బయటికి తిరిగి వెళ్ళి ఉండడు. ఈ విధంగా గవర్నమెంట్ ఆ ప్లేస్ ని చాలా సెక్యూర్ గా ఉంచుకుంటూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ 1 year తర్వాత కూడా లెవీకి ఇదే పరిస్థితి రాబోతూ ఉంటుంది. లెవీ ఆ తర్వాత ఆ టవర్లో డ్యూటీని చేస్తూ ఒంటరితనంగా ఫీల్ అవుతూ డ్యూటీని మాత్రం కంప్లీట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అక్టోబర్ నెల స్టార్ట్ అవుతుంది. ఒకరోజు లెవీకి బుక్ సెల్ఫ్ వెనకాల చాలా మంది రాసినటువంటి బుక్స్ కనిపిస్తాయి. అందులో వాళ్ళు వాళ్ళకి నచ్చినటువంటి ఫేవరెట్ పోయం లైన్స్ ని రాసి ఉంటారు. లెవీకి ఒక పోయం లైన్ బాగా నచ్చుతుంది. అందులో ఎంతవరకు ముందుకు వెళ్ళగలమో అని రిస్క్ తీసుకుని ముందుకు వెళ్ళేవారు మాత్రమే చాలా ముందుకు వెళ్ళగలరు అని రాసి ఉంటుంది. ఈ కోట్ని కొంచెం మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే లెవీ లైఫ్ని ముందు ముందు చేంజ్ చేయబోతుంది. ఆ తర్వాత రోజు లెవీకి ఎదురుగా ఉన్న ఈస్ట్ టవర్లో ఏదో శబ్దం వస్తూ వినబడుతుంది. అది ఏమిటా అని లెవీ తన దగ్గర ఉన్నటువంటి హైటెక్ బైనోకులర్ నుంచి చూడగా అక్కడ ఒక లేడీ చెట్టుని కొడుతూ ఉంటుంది. ఆ లేడీ మరెవరో కాదు, అక్కడ డ్రాసా ఉంటుంది. అంటే ఈస్ట్ సైడ్ గూర్జ్, అదే అక్కడ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ టవర్ దగ్గర డ్రాసాని గార్డ్ లాగా అపాయింట్ చేసి ఉంటారు. అదే రోజు రాత్రి 3 గంటలకి ఈ లెవీకి మళ్ళీ నైట్ మేర్స్ వచ్చి మెలకు వస్తుంది. ఒక బాటిల్ వల్ల ఆ లెవీకి దెబ్బ తగిలి దానికి బ్యాండేజ్ వేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఎదురుగా ఉన్న టవర్ వైపు చూడాలనిపించి చూడగా అక్కడ డ్రాసా కూర్చుని ఉంటుంది. ఆ తర్వాత రోజు డ్రాసా బర్త్డే కావడంతో తను ఒక చిన్న కేక్ని కట్ చేసి తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుని ఒంటరితనాన్ని భరించలేక ఆమె కూడా లెవీని చూడడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే డ్రాసాకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే తను ఒక పిస్టల్ని ఫైర్ చేసి లెవీ తన వైపు చూసేలాగా చేసుకుంటుంది. ఆ వెంటనే ఒక పేపర్ మీద నీ పేరేమిటి అని రాసి లెవీని డ్రాసా అడుగుతుంది. అలా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఇద్దరికి చాలా రోజుల తర్వాత మాట్లాడడానికి ఒకరైనా దొరికారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది డ్రాసా. దాంతో డ్రాసా ఫుల్ వాల్యూమ్లో సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అలా ఎంజాయ్ చేస్తూ ఒక అన్యూజువల్ థింగ్స్ని నోటీస్ చేసి వెంటనే లెవీని గూర్జ్ వైపు చూడు అని సైగ చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఇద్దరు టవర్స్ వైపు ఆలోమెన్ క్రియేచర్స్ ఎక్కుతూ ఉంటాయి. దాంతో లెవీ వెంటనే ఆ డ్రాసా ఉన్నటువంటి ఆ టవర్ని ఎక్కుతున్నటువంటి క్రియేచర్స్ ని షూట్ చేసి చంపేస్తూ ఉంటాడు. డ్రాసా కూడా లెవీ టవర్ని ఎక్కుతున్నటువంటి ఆ క్రియేచర్స్ ని షూట్ చేసి చంపేస్తూ ఉంటుంది.
అయితే ఒక హాలో మ్యాన్ అయితే ఆ డ్రాసా టవర్లోకి ఎక్కేస్తుంది. అయినప్పటికీ డ్రాసా ఆ హాలో మ్యాన్ని షూట్ చేసి మళ్ళీ గూర్జులోకి పడేస్తుంది. ఆ విధంగా హాలో మ్యాన్ని అంతం చేసే ప్రాసెస్లో ఆ డ్రాసాకి కొద్దిగా గాయపడుతుంది. కానీ తనని తాను కాపాడుకుంటుంది. దానివల్ల హాలో మ్యాన్ నిజంగానే ఉన్నాయి అని ఆ డ్రాసా మరియు లెవీలు నమ్మడం మొదలు పెడతారు. ఒకరోజు లెవీ ఆ గూర్జులో ఎగిరే ఒక డ్రోన్ లాంటిది చూస్తాడు. కానీ అది ఏమిటి అనేది తనకేమీ అర్థం కాదు. ఆ తర్వాత డైలీ కూడా లెవీ డ్రాసాలు ఇద్దరు కూడా పేపర్ మీద రాసుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విధంగా వారిద్దరి మధ్య మంచి బాండింగ్ మెల్లమెల్లగా బలపడుతూ ఉంటుంది. లెవీ తనతో పాటు డ్రాసాని కూడా అబ్జర్వ్ చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అలాగే డ్రాసా కూడా లెవీని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. ఫైనల్ గా క్రిస్మస్ రోజు వస్తుంది. అప్పుడు లెవీ ఒక క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేస్తాడు. దాన్ని చూసినటువంటి డ్రాసా చాలా సంతోషిస్తుంది. అలా ఇద్దరు సంతోషంగా తమ డ్యూటీని చేసుకుంటూ రోజులు గడుపుతూ ఉంటారు. ఆ తర్వాత ఫిబ్రవరి నెల కూడా స్టార్ట్ అవుతుంది. ఒకరోజు రాత్రి లెవీ తనకు వచ్చే నైట్ మేర్స్ వల్ల అర్ధరాత్రి నిద్రలో నుంచి మేలుకుని లేస్తాడు. వెంటనే లెవీకి ఆ డ్రాసా గుర్తుకు వచ్చి మేము ఇంకెప్పుడూ కూడా కలవమేమో అని ఆలోచిస్తూ వెళ్లి పడుకుంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ లెవీ పెట్రోలింగ్ చేస్తూ లెవీ వెంటనే తన బైనోకులర్ ద్వారా చూస్తాడు. కానీ అక్కడెక్కడా కూడా డ్రాసా లెవీకి కనిపించదు. ఆ రోజు రాత్రి అయిన సమయంలో డ్రాసాని నువ్వు రాత్రి పెట్రోలింగ్ చేయడానికి ఎందుకు రాలేదు అని అడుగుతాడు. దానికి డ్రాసా ఏడుస్తూ నేను చాలా సాడ్గా ఉన్నాను, నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని చెప్తుంది. డ్రాసాను చూసిన లెవీ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే లెవీకి తను ఇంతకు ముందు చదివినటువంటి ఆ కొటేషన్ గుర్తు చేసుకుని, అంటే ఎప్పటి వరకు మనం ముందుకు వెళ్ళమో అప్పటి వరకు మనం ఎంత దూరం వెళ్ళగలమో అనేది కూడా మనకు తెలియదు అని అనుకుంటాడు. ఆ తర్వాత లివీ వెంటనే డ్రాసా దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఆలోచించడం మొదలు పెడతాడు. లివీ జిప్ లైనింగ్ ద్వారా ఆ ఈస్ట్ గూర్జ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు. దానికి లివీ ఒక హ్యాండ్ గ్రానైట్ రాకెట్ లాంచర్ కి చాలా కేబుల్స్ ని ఈస్ట్ కోస్ట్ వరకు లాంచ్ చేస్తాడు. లివీ ప్లాన్ అర్థమైనటువంటి డ్రాసా కూడా లివీకి హెల్ప్ చేయడం మొదలు పెడుతుంది. ప్లాన్ చేసిన విధంగానే లెవీ కొన్ని ఫ్లవర్స్ ని తీసుకుని ఆ డ్రాసా దగ్గరికి ఆ రోప్ సహాయంతో కలవడానికి వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో ఆ రోప్స్ అన్ని కూడా ఇరుక్కుపోతాయి. దాంతో లివీ అతి కష్టం మీద తన చేతులు కాళ్లతో ఆ రోప్ ద్వారా ఎక్కుతూ ఆ ఈస్ట్ టవర్ దగ్గరికి రీచ్ అవుతాడు. డ్రాసా కూడా లెవీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి లంచ్ చేస్తారు. లెవీ డ్రాసా తమ షూటింగ్ కెరీర్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మనకి ఈ లెవీ వరల్డ్ టాప్ 5 షూటర్స్ లో ఒకరు అని తెలుస్తుంది. అయితే ఇద్దరికి ప్రెజెంట్ వాళ్ళు ఉన్న ప్లేస్ లో ఎందుకు వాళ్ళు పనిచేస్తున్నారు అన్న విషయం మాత్రం వాళ్ళకి తెలిసి ఉండదు. అదేవిధంగా హాలో మెన్ ఎవరు అనే విషయం కూడా వాళ్ళకి తెలిసి ఉండదు. వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి లెవీ చాలా క్యూరియస్ గా ఉంటాడు. ఈ లెవీకి వచ్చే నైట్ మేర్స్ అన్ని కూడా తన ఫస్ట్ కన్సైన్మెంట్ గురించే వస్తూ ఉంటాయి. అదే ఇప్పటి వరకు కూడా తనని వెంటాడుతూ ఉంటుంది. అలా ఇద్దరు కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ బాగా క్లోజ్ అయ్యి ఆ రోజు రాత్రి ఇద్దరు కూడా ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో తన ఫాదర్ చనిపోతున్నాడు అని డ్రాసా చాలా బాధపడుతూ ఉంటుంది. తన ఫాదర్ కి కనీసం గుడ్ బై కూడా చెప్పే టైం లేదు అని ఆ డ్రాసా చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ విధంగా ఆ రోజు రాత్రి గడుస్తుంది. ఆ తర్వాత రోజు లివీ తన సైడ్కి వెళ్ళవలసిన టైం వస్తుంది. కానీ తన సైడ్ మాత్రం ఏదో పేలుతూ ఉంటుంది. దాంతో లివీ వెళుతున్న ఆ దారం కూడా తెగిపోవడంతో లివీ వెంటనే కింద పడిపోతాడు. డ్రాసా ఇదంతా చూసి వెంటనే లివీని కాపాడడం కోసమని తను కూడా కొన్ని ఆయుధాలని తీసుకుని ఆ గూర్జ్ నదిలోకి దూకేస్తుంది. అలా పారాషూట్ సహాయంతో డ్రాసా కూడా అతి కష్టం మీద ఆ నదిలోకి దూకేస్తుంది. అయితే ఈ ప్రాసెస్ లో ఆ డ్రాసా ఆటో ఎండ్ మిషన్ నీళ్ళల్లో పడిపోయి ఉంటుంది. దీని ద్వారా లివీ మరియు డ్రాసాలు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దాని గురించి డ్రాసాకి అసలు ఏమీ ఐడియా ఉండదు. లివీ ఒక చెట్టుకి వేలాడుతూ ఉంటాడు. దాని మీదే ఒక సెంటిపీడిస్ లాంటి ఒక వింత క్రియేచర్ అతన్ని ఆక్రమించుకోబోతూ ఉండగా లివీ తన గన్నుతో దాన్ని షూట్ చేస్తాడు. ఆ తర్వాత లివీ ఆ చెట్టు రూట్ మీద వెళ్ళి కింద పడిపోతాడు. అక్కడ ఏదో ఒక బంకలాగా అంటుకున్న దాని మధ్యలో ఇరుక్కుపోతాడు. కానీ అప్పుడే ఆ క్రియేచర్ మీద డ్రాసా దాడి చేసి ఆ లివీ ప్రాణాలు కాపాడుతుంది. కొంచెం సేపటి తర్వాత లివీ మరియు డ్రాసాలు ఆ విచిత్రమైన ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఆ ప్లేస్ ఒక దట్టమైన అడవిలాగా ఉంటుంది. వివిధ రంగులతో నిండి ఉంటుంది. అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనీసం వాళ్ళకు కూడా అర్థం కాకుండా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో సడన్ గా ఇద్దరి మీదకి 3 హాలో మెన్స్ దాడి చేస్తారు. వాళ్ళని ఆ హాలో మెన్స్ గాయపరిచినప్పటికీ ఆ ఇద్దరు కూడా ఆ హాలో మెన్స్ తో చాలా ధైర్యంగా పోరాడతారు. ఈ హాలో మెన్స్ అయితే మనిషి ఆకారంలో ఉంటారు. కానీ
వాళ్ళ బాడీ నుంచి చెట్లులాగా కొమ్మలు బయటకు వస్తూ ఉంటాయి. అంటే హాలోమెన్ అనేది మనిషి ప్లస్ చెట్టు మిక్స్ అయినట్లుగా ఉంటుంది. అప్పుడే డ్రాసాకి తన దగ్గర ఆటో సెంటర్ లేదని, ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇంకొక ప్లాన్ వెయ్యాలి అని అర్థం అవుతుంది. ఆ సమయంలో లెవీ వెంటనే హాలోమెన్ క్లాత్స్ ని చూసి వాళ్ళు 1940లో ఈ గూర్జ్ని క్లీన్ చేయడానికి వచ్చిన ఆ సోల్జర్స్ అనేది అర్థం చేసుకుంటాడు. కానీ భయపడవలసిన విషయం ఏమిటి అంటే అక్కడికి వచ్చిన ఆ సోల్జర్స్ చెట్టుల్లాగా ఎలా మారిపోయారు, అలాగే వాళ్ళు 1940 నుంచి కూడా ఇప్పటి వరకు ఎలా బ్రతికి ఉన్నారు అని ఆలోచిస్తాడు. ఆ తర్వాత లివీ మరియు డ్రాసాలు ఆ గూర్జులో అలా ముందుకు వెళుతూ ఉంటారు. వాళ్ళకి దారిలో చాలా మంది మృత శరీరాలు కనిపిస్తాయి. అవన్నీ చెట్లలాగా మారి ఉంటారు. అంటే అది ఒక నరకం లాగా కనిపిస్తూ ఉంటుంది. అలా ఇద్దరు ముందుకు వెళుతూ ఉండగా ఒక చర్చి లాంటి ఒక ప్లేస్ కనిపించడంతో ఇద్దరు దాని లోపలికి వెళ్తారు. ఆ చర్చి లోపల చాలా మంది స్కెల్టన్స్ పడి ఉంటాయి. వాళ్ళందరూ కూడా తమంతట తామే చనిపోయిన విషయాన్ని లెవీ గమనిస్తాడు. ఎలా అంటే ఒక లేడీ చేతిలో సైనైడ్ బాటిల్ కూడా ఉంటుంది. కానీ లెవీ ఇవన్నీ చూసి అసలు వీళ్ళని చావు కన్నా భయపెట్టిన ఆ భయంకరమైన విషయం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తాడు. అప్పుడే లెవీ మరియు డ్రాసాల మీద కొన్ని స్పైడర్స్ దాడి చేస్తాయి. వాటి తల హ్యూమన్ స్కెల్టన్స్ లాగా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో బయట నుంచి కొన్ని క్రియేచర్స్ ఆ చర్చ్ లోపలికి రావడం కోసం చర్చ్ డోర్స్ని పగలగొట్టి అవి కూడా లోపలికి వచ్చేస్తాయి. అంటే అక్కడ ప్రమాదం పెరిగిపోతూనే ఉంటుంది. మన ఈ ఇద్దరు స్నైపర్స్ కూడా అతి కష్టం మీద వాళ్ళందరినీ షూట్ చేసి ఆ చర్చ్ నుంచి బయటికి వచ్చి ఆ గూర్జు వాల్ మీద ఉన్న ఒక డోర్ లోపలికి వెళ్తారు. ఆ తర్వాత ఇద్దరు కూడా పాక్కుంటూ ఒక గుహ లాంటి ప్లేస్ లోకి ఎంటర్ అవుతారు. దాని లోపల ఒక రూమ్ కూడా ఉంటుంది. ఆ రూమ్ లోపలికి ఇద్దరు వెళ్ళగా అక్కడ వీళ్ళకి ఒక ల్యాబ్ కనిపిస్తుంది. అదే సమయంలో లెవీకి అక్కడ కొన్ని క్యాసెట్లు కూడా దొరుకుతాయి. అప్పుడే డ్రాసాకి ఒక పవర్ జనరేటర్ కూడా దొరుకుతుంది. దాన్ని ఆన్ చేసి ఇద్దరు కూడా ప్రొజెక్టర్ సహాయంతో అక్కడ ఉన్న క్యాసెట్స్ ని ప్లే చేస్తారు. ఆ వీడియోలో వాళ్ళకి ఒక సైంటిస్ట్ కనిపిస్తుంది. ఆమె కొన్ని సీక్రెట్ విషయాల్ని చెప్పడం మొదలు పెడుతుంది. బేసిక్గా ఆ ప్లేస్ని 1946లో రీసెర్చ్ అండ్ బయోలాజికల్ కెమికల్ మిసైల్ని తయారు చేయడం కోసం ఆ ప్లేస్ని నిర్మించి ఉంటారు. అది ఈస్ట్ అండ్ వెస్ట్ కంట్రీస్ కలిసి ఆ మిషన్ని స్టార్ట్ చేసి ఉంటారు. 1946లో అక్కడ 88.1 మ్యాగ్నిట్యూడ్తో ఒక ఎర్త్ కేక్ వచ్చి ఉంటుంది. దానివల్ల అక్కడ చాలా నాశనం అయి ఉంటుంది. దాంతో ఆ మిసైల్ని తయారు చేయడానికి కావలసిన కెమికల్స్ అన్నీ కూడా లీక్ అవుతూ ఉంటాయి. దాని కారణంగా ఆ రీసెర్చ్ని వదిలేసి సైంటిస్టులు అందరూ కూడా ఆ కెమికల్స్ బయట ప్రపంచానికి వెళ్లకుండా చూసుకుంటూ ఉంటారు. ఆ కెమికల్స్ వల్ల మనుషులు ప్లస్ చెట్లు డిఎన్ఏలు రెండూ కలిసి వాటి ద్వారా ఇలాంటి కొత్త క్రియేచర్స్ తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది కదా ఆ ప్లేస్లో ఎందుకు అంత విచిత్రమైన క్రియేచర్స్ ఉన్నాయో. ఈ ప్లేస్ అలా నరకంలా మారడానికి కారణం సైంటిస్టులే అని ఆ వీడియో ద్వారా మనకి క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఆ వీడియో ద్వారా ఒకవేళ అక్కడ ఎవరైనా మనుషులు కొన్ని రోజులు ఉంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ కొన్ని రోజుల కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఆ కెమికల్స్ వాళ్ళ మీద కూడా ప్రభావం చూపుతాయి. ఆ కెమికల్స్ హోస్ట్ బాడీ మీద 5 days తర్వాత ప్రభావం చూపించడం మొదలు పెడుతుంది అని తెలుస్తుంది. ఆ వీడియోని చూసిన తర్వాత డ్రాసా వెంటనే లెవీని చూసి ఒకవేళ మనం ఇద్దరం కూడా ఈ ప్లేస్ని వదిలేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పైకి వెళ్ళడానికి వేరే మార్గం చూడాలి, అప్పుడే మనం బ్రతకగలం అని చెప్తుంది. ఆ రూమ్ లోపల లెవీకి కొన్ని కంప్యూటర్స్ కూడా కనిపిస్తాయి. కానీ 1946లో కంప్యూటర్స్ అనేది అస్సలు ఉండవు. లెవీని అక్కడికి పంపించిన ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. ఆమె హెడ్ ఆఫ్ ద డార్క్ లేక్ పారామిలిటరీకి చెందింది అని తెలుస్తుంది. 1946లో ఆ సంఘటన తర్వాత అక్కడ రీసెర్చ్ని ఆ లేడీనే స్టార్ట్ చేసి ఉంటుంది. ఆ కంపెనీ నిజానికి ఈ డిఎన్ఏల సహాయంతో తిరుగులేని ఓటం లేని సోల్జర్స్ని క్రియేట్ చేసి ఆ సోల్జర్స్ సహాయంతో అమెరికా గెలవాలి అని ఇదంతా చేస్తూ ఉంటుంది. ఆమె యుఎస్ మిలిటరీకే ఈ పని చేస్తూ ఉంటుంది. అందువల్ల మిలిటరీ తన మనుషులని ఈ పని కోసం పుష్ చేస్తూ ఉంటుంది. అంటే అచ్చం జేడీ మరియు ఇప్పుడు ఈ లివీ లాగా. అదే కంప్యూటర్లో వాళ్ళకి స్ట్రే డాగ్ అనే పేరుతో ఒక ఫైల్ కూడా దొరుకుతుంది. అందులో ఈ పూర్తి రీసెర్చ్కి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉంటాయి. వాళ్ళకి ఒక మిసైల్ కూడా దొరుకుతుంది. అదే ఆ స్ట్రే డాగ్ అనే పేరు గల మిసైల్. అది యాక్టివేట్ అయితే గూర్జు శాశ్వతంగా అంతమైపోతుంది. ఆ మిసైల్ గూర్జు బయట శాటిలైట్ కంటికి దొరికితే తనంతట తానుగా యాక్టివేట్ అయ్యి పేలిపోతుంది. ఇది 4.2 కిలోమీటర్స్ పరిధిలో ఉన్నందువల్ల ప్రజలకు ఎటువంటి రేడియేషన్ అనేది అస్సలు తగలదు. వారికి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ పదాలన్నీ కూడా ఈ మూవీలో ఒక భాగమై ఉంటుంది. ఇవన్నీ తెలుసుకుంటేనే మూవీ చాలా క్లియర్గా అర్థమవుతుంది.
ఆ తర్వాత లెవీ డ్రాసాలు ఆ రూమ్ నుంచి బయటికి రాగానే లెవీ ఆ డ్రాసాని చూసి నువ్వు నన్ను కాపాడినందుకు నాతో ఉన్నందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. లెవీ ఆ డ్రాసాని లవ్ చేస్తూ ఉంటాడు. ఆ రూమ్ లోపలికి వెళ్లే ముందు తన బ్యాగ్ ని గేట్ దగ్గర పెట్టి ఉంటుంది డ్రాసా. ఆ విషయం గుర్తుకు వచ్చి అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఆ బ్యాగ్ ఉండదు. లెవీ వెంటనే డ్రాసాను చూసి ఇది ఖచ్చితంగా ఆ క్రియేచర్స్ పనే అయి ఉంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత గేట్ నుంచి బయటికి రాగా తన బ్యాగ్ దొరుకుతుంది. దాంతో తన బ్యాగ్ ని తీసుకురావడం కోసం డ్రాసా అక్కడికి వెళ్ళగానే ఆ హాలోమెన్స్ తిరిగి మళ్ళీ డ్రాసా మీద అటాక్ చేసి తమ ట్రాప్ లో ఆ డ్రాసాని ఇరికించి తాడుతో తనని బంధించి అక్కడి నుంచి వాళ్ళ ప్లేస్ కి ఆ డ్రాసాని లాక్కుని వెళ్లిపోతూ ఉంటారు. డ్రాసా వాళ్ళతో ఫైట్ చేసి స్పృహ కోల్పోతుంది. లెవీ కూడా డ్రాసా వెనకాల వెళ్ళడానికి చాలా ట్రై చేస్తాడు కానీ అతని వల్ల కాదు. కానీ ఆ డ్రాసాని వెతుక్కుంటూ లెవీ ఆ మెయిన్ గ్యాస్ ఛాంబర్ దగ్గరికి వెళ్తాడు. దాని లోపల హాలోమెన్స్ డ్రాసా మీద దాడి చేస్తూ ఉంటాయి. ఇదంతా కూడా లెవీ చూస్తాడు. డ్రాసా కూడా ఓటమిని అంగీకరించే మనిషి కాదు కాబట్టి ఆ డ్రాసా ఆ క్రియేచర్స్ తో చాలా ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆ క్రియేచర్ మనిషిలాగానే ఉంటుంది కానీ అందులో ప్లాంట్ డిఎన్ఏ ఉంటుంది. అలాగే ఒక స్నేక్ కూడా వాటికి అతుక్కుని ఉంటుంది. డ్రాసా వెంటనే మంటను అంటించి ఆ క్రియేచర్స్ మీద పడేస్తుంది. సరిగ్గా అదే సమయంలో లెవీ కూడా అక్కడికి వచ్చి ఆ క్రియేచర్స్ ని షూట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత లెవీ డ్రాసాలు ఆ ఛాంబర్ నుంచి బయటికి వచ్చి ఒక బ్రిడ్జ్ లాంటి ఏరియా వైపు వెళుతూ ఉంటారు. అక్కడ మనుషులు, చెట్లు, ఇన్సెక్ట్స్ అన్నీ కలిసి ఒక విచిత్రమైన స్ట్రక్చర్ ని తయారు చేస్తూ ఉంటాయి. అయితే పొరపాటున డ్రాసా ఒక క్రియేచర్ మేలుకునేలా చేస్తుంది. అందువల్ల మిగతా క్రియేచర్స్ అన్నీ కూడా లేచి ఆ డ్రాసాని పట్టుకుంటాయి. కానీ ఎలాగో అలా లెవీ ఆ డ్రాసాని వాటి నుంచి కాపాడతాడు. ఆ తర్వాత డ్రాసా మొత్తం క్రియేచర్స్ అన్నిటికీ కూడా మంటను అంటిస్తుంది. దాంతో ఆ క్రియేచర్స్ అన్నీ కూడా కాలిపోతాయి. అక్కడి నుంచి బయటకు వచ్చాక వాళ్ళకి ఒక జీప్ దొరుకుతుంది. అది బయటికి వెళ్ళడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. దాంతో వాళ్ళిద్దరూ కూడా దాన్ని ఎక్కి ఆ గూర్జ్ పైకి ఎక్కుతూ ఉండగా ఆ క్రియేచర్స్ కూడా వీళ్ళ వెనకాల పడుతూ ఆ జీప్ వెనకాలే వస్తూ ఉంటాయి. లివీ వాటితో ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఫైనల్ గా వాళ్ళు జీప్ కి మంట అంటించి వాళ్ళిద్దరూ కూడా ఆ జీప్ ని కిందకి తోసేస్తారు. ఆ తర్వాత లివీ మరియు డ్రాసర్ ఇద్దరూ కూడా తమ చేతులతోనే ఆ గోడని ఎక్కడం స్టార్ట్ చేస్తారు. జీప్ కి మంట అంటుకోవడం వల్ల ఆ క్రియేచర్స్ అన్నీ కూడా చనిపోతాయి. ఆ తర్వాత ఇద్దరూ కూడా తమని తాము క్వారంటైన్ చేసుకుని ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోవాలని డిసైడ్ అవుతారు. కానీ దానికంటే ముందు ఆ గూర్జ్ని అంతం చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అనుకుంటారు. ఎందుకంటే మరొక సోల్జర్ ఈ విధంగా చనిపోకూడదు. ఈ ఎక్స్పెరిమెంట్ని పర్మనెంట్గా నాశనం చెయ్యాలి అనుకుంటారు. ఆ తర్వాత లెవీ జిప్ లైనింగ్ ద్వారా తన సైడ్కి వెళుతూ డ్రాసాకి ఐ లవ్ యూ చెప్తాడు. అలా తన సైడ్కి వెళ్ళగానే లెవీ వెంటనే రేడియో ద్వారా తన అప్డేట్ని ఇస్తాడు. అయితే ఆపోజిట్ సైడ్ నుంచి ఆ డార్క్ లేక్ హెడ్ మాట్లాడుతూ నువ్వు గూర్జ్ లోపలికి వెళ్ళావా అని అడుగుతుంది. దానికి లెవీ లేదు, కానీ ఇక్కడి నుంచి ఒక డ్రోన్ వెళ్ళడం మాత్రం నేను చూశాను అని చెప్తాడు. దాంతో ఆమె వెంటనే ఆ లెవీతో మాట్లాడుతూ నీ పక్కనే ఉన్న టవర్లో ఉన్న డ్రాసాని నువ్వు చంపాలి అని అంటుంది. ఆ మాటలు విన్న లెవీ ఆ డార్క్ లేక్ హెడ్కి డౌట్ రాకుండా తన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చెయ్యాలి అని ఆలోచించి సరే అలాగే చంపుతాను అంటాడు. కానీ ఆ డార్క్ లేక్ హెడ్ ఇంకా తెలివైందై ఉంటుంది. ఎందుకంటే లెవీని ఆమె తన స్క్రీన్ ఎదురుగా మొత్తం చూస్తూ ఉంటుంది. ఆమె లెవీ రేడియోలో ఒక హిడెన్ కెమెరాని పెట్టి ఉంటుంది. కానీ దాని గురించి లెవీకి అసలు ఏమీ తెలిసి ఉండదు. నిజానికి తను తన స్క్రీన్ లో లెవీని మరియు డ్రాసా ఇద్దరిని కూడా చూస్తూ ఉంటుంది. లెవీ తనకు వ్యతిరేకంగా ఈస్ట్ టవర్ లో డ్యూటీ చేస్తున్న ఆ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నట్లుగా తనకి తెలిసి ఉంటుంది. అందువల్ల ఆమె లెవీ ద్వారా ఆ డ్రాసాని అంతం చెయ్యాలి అని డిసైడ్ అయ్యి ఉంటుంది. ఆ తర్వాత లివీ మరియు డ్రాసా తమ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసే పనిలో ఉంటారు. ఒక హెలికాప్టర్ తమ వైపు రావడాన్ని ఇద్దరూ కూడా అబ్జర్వ్ చేసి దాంతో ఇద్దరూ కూడా అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెడతారు. కానీ లివీ మరియు డ్రాసా వెనకాల వాళ్ళు కూడా ఫాలో అవుతూ డ్రోన్ ద్వారా కంటిన్యూస్ గా ఫైరింగ్ చేస్తూ ఉంటారు. ఇద్దరు సేఫ్ గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరోపక్క లివీ రాసిన మెసేజ్ ని ఆ డార్క్ లేక్ హెడ్ చదవడం మొదలు పెడుతుంది. ఆ మెసేజ్లో 3 things కాంట్ బి హిడెన్, అందులో 1 సన్, 2 మూన్, 3 ట్రూత్ అని రాసి ఉంటుంది. అప్పుడే దూరం నుంచి డ్రాసా ఆ క్లాకర్స్ ని షూట్ చేస్తుంది. మరో పక్క నుంచి లెవీ కూడా అదే పని చేస్తాడు. దానివల్ల ఒకటి తర్వాత ఒకటిగా ఆ క్లాకర్స్ అన్నీ కూడా బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. క్లాకర్స్ లేకపోవడం వల్ల శాటిలైట్స్ కూడా ఆ ప్లేస్ ని డిటెక్ట్ చేస్తాయి. అప్పుడే స్ట్రే డాగ్ డిస్ట్రక్షన్ తనంతట తానే యాక్టివేట్ అవుతుంది. ఈ విషయం హెడ్ కి కూడా చాలా లేట్ గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు తనకి అక్కడి నుంచి
తప్పించుకునే అంత టైం కూడా ఉండదు. అయినప్పటికీ ఆ హెడ్ తన సోల్జర్స్ తో కలిసి హెలికాప్టర్లో అక్కడి నుంచి వెళ్లిపోవడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ అప్పుడే అక్కడ పెద్ద బ్లాస్ట్ అవడంతో ఆ ఏరియా మొత్తం నాశనం అయ్యి ఆ హెడ్ కూడా అక్కడికక్కడే చనిపోతుంది. కానీ ఆ తర్వాత లెవి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి బ్రతికాడా లేదా అన్నది మాత్రం మనకి ఎక్కడ చూపించరు. మరోపక్క డ్రాసా తన ప్లాన్ ని అమలు చేసి ఆ తర్వాత ఒక కేవ్ లో వెళ్లి దాక్కుని తనను తాను క్వారంటైన్ చేసుకుంటుంది. నిజానికి లెవి మరియు తామిద్దరూ కూడా ఎవరో కనుక్కొని ప్లేస్ ఫ్రాన్స్ లో దాక్కోవాలి అని డిసైడ్ అయి ఉంటారు. ముందే లెవి ఆ డ్రాసాకు ఒక లెటర్ ఇస్తూ, ఒకవేళ మనం 5 రోజుల తర్వాత క్వారంటైన్ తర్వాత మనం కలవకపోతే నువ్వు ఈ లెటర్ని ఓపెన్ చేసి చూడు అని చెప్పి ఉంటాడు. ఆ తర్వాత డ్రాసా ఫ్రాన్స్కి వెళ్ళి అక్కడ డ్రాసా చాలా వెయిట్ చేస్తుంది. కానీ లెవి మాత్రం అక్కడికి రాడు. దాంతో ఆ లెటర్ని ఓపెన్ చేస్తుంది. ఆ లెటర్లో లెవి ఆ డ్రాసా కోసం ఒక పోయంని రాసి ఉంటాడు. దాన్ని చదివిన డ్రాసా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఒకవేళ లెవి రేడియేషన్కి గురయ్యి ఇంకా ఎప్పటికీ అక్కడికి రాకపోవచ్చు. ఆ తర్వాత ఏప్రిల్ మంత్ కూడా వస్తుంది. డ్రాసా ఒక రెస్టారెంట్లో వెయిట్రెస్గా వర్క్ చేస్తూ తన పాస్ట్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఒకరోజు ఒక టేబుల్ దగ్గర లెవి తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. లెవిని చూసిన డ్రాసా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీని కూడా ముగిస్తారు. నిజానికి రెండవ ప్రపంచం యుద్ధం టైంలో కూడా ఇలాగే మనుషుల మీద రకరకాల వింత ప్రయోగాలు జరిగాయి అని ఇంటర్నెట్లో ఆర్టికల్స్ ఉన్నాయి. మీరేమంటారు? ప్రతి దేశం కూడా ఇలాగే యుద్ధాల కోసం యుద్ధాల మీద ఫోకస్ పెట్టాలి అంటారా? లేదా ప్రతి దేశం వారి డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలంటారా? అంటే ఇప్పటి వరకు యుద్ధం చేసి డెవలప్ అయిన దేశం ఏదైనా ఉంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.